రానున్న రోజుల్లో బంగారం ధరలు తగ్గనున్నాయా? కొనాలి అనుకునే వాళ్ళు ఆగటం బెటరా? రానున్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 5% వరకు తగ్గించే అవకాశం ఉందట. ఇలా జరిగితే బంగారం, వెండి ఆభరణాలు చౌకగా మారే అవకాశమూ లేకపోలేదు. ఎస్బిటి నివేదిక ప్రకారం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి తగ్గించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 5 నుంచి 10% తగ్గిస్తే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. కస్టమర్లు తమ ప్రీ ఓన్డ్ బంగారాన్ని విక్రయించినప్పుడు జీఎస్టీలో కొన్ని రాయితీలు పొందాలి. దీంతో దిగుమతులు తగ్గుతాయని, ప్రభుత్వ ద్రవ్యలోటుపై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల బంగారం ధర 3,000 తగ్గొచ్చు, వెండి ధరలు 3,800 రూపాయల వరకు తగ్గొచ్చు. బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల బంగారం, వెండి ధరలు తగ్గుతాయట. ప్రభుత్వం జీఎస్టీని 18% పెంచి కస్టమ్ సుంకాన్ని 0 చేస్తే గనక బంగారం స్మగ్లింగ్ను అరికట్టవచ్చని బంగారం, వెండి నిపుణులు అంటున్నారు. కస్టమర్ల వద్ద ఉన్న బంగారం అమ్మకంపై 3% జీఎస్టీని రద్దు చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. భారతీయ పౌరులు బంగారం మరియు వెండి పట్ల చాలా ఆకర్షితులవుతారు. ప్రపంచంలోనే చైనా తర్వాత బంగారం, వెండిని అత్యధికంగా కొనుగోలు చేసే దేశం మన దేశం. అందుకే భారతదేశంలోకి ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో బంగారం దిగుమతవుతోంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో బంగారం స్మగ్లింగ్ ఘటనలు భారీగా పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిఆర్ఐ 1658 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. గతేడాది కంటే ఈ సంఖ్య దాదాపు 35% ఎక్కువట.